ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే సుమతి అత్తమ్మను చంపిన హంతకులు ఆ ఇంట్లో ఒకరయ్యే ఛాన్స్ ఉందా నాన్న? అది ఆ ఇంటి వాళ్ల పనో లేక బయట నుంచి ఎవరైనా వచ్చి చేశారో తెలియాలంటే ఫస్ట్ అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని కత్తి మీద ఉన్న నీ ఫింగర్ ప్రింట్స్తో పాటు ఉన్న వేరే ప్రింట్స్తో టాలీ చేసి చూడాలి. అవి ఎవరివో తెలిస్తే వాళ్లే హంతకులని మనం కోర్టులో ప్రూవ్ చేయొచ్చు. అత్తమ్మను చంపినవాడు ఖచ్చితంగా బయటవాడైతే అయ్యుండడు నాన్న. ఆ ఇంట్లో ఒకడి మీద నాకు డౌట్ ఉంది. ఎవరు సీత? వేళ్ళు ముద్రలు తీసుకున్నాక చెప్తాను. అత్తమ్మను చంపినవాడే నా మీద కూడా హత్య ప్రయత్నం చేశాడు. అదెప్పుడు జరిగింది సీత? మాతో ఆ విషయం చెప్పలేదంటమ్మా. ఎవరు సీత వాడు? వాణ్ణి నువ్వు గుర్తుపడతావా? ప్రయత్నం చేశాను కానీ పారిపోయాడు నాన్న. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదంతా జరిగింది. ఈరోజు వేలు ముద్రలు తీసుకున్నాక వాడి సంగతి చెప్తాను. పదండి నాన్న వెళ్దాం. సీత ఒక్క నిమిషం, నీతో కొంచెం మాట్లాడాలి. అనయ్య మీరు కూర్చోండి, మేము ఇప్పుడే వస్తాం. ఏంటి పిన్ని, నాతో ఏం మాట్లాడాలి? నువ్వు మహాలక్ష్మి ఇంటికి వెళ్తున్నావు కదా సీత, ఎందుకైనా మంచిదే మీదునలా నువ్వు ఆడుతున్న నాటకం గురించి మీ నాన్నతో చెప్పేసేయ్. అవునమ్మా, ముందే నువ్వు చెప్పేస్తే మీ నాన్నకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఆ నాటకం గురించి చెప్తే నాన్న ఒప్పుకోదు. దానివల్ల నాకేమైనా ఇబ్బందులు వస్తాయేమోనని కంగారు పడతారు. పైగా నాన్నకి కోపం ఆవేశం ఎక్కువ. ఇప్పుడిప్పుడే నేను మిథున అని మహాలక్ష్మి అత్తయ్య, రామ్ మామ అందరూ నమ్ముతున్నారు. నేను మిథున అని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు నాకు ఎంతో గౌరవం ఇస్తున్నారు. ఈ టైంలో ఇదంతా నాటకం అని తెలిస్తే నేను అనుకున్నది సాధించలేను. నాన్నకి నిజం తెలిస్తే ఆవేశంలో మాట జారుతారు. ఆయన మనసులో ఏ మాట దాగదు. ఆలోచించు సీత, ఈ నాటకం గురించి మీ నాన్నకి వేరే వాళ్ల ద్వారా తెలియడం బాగోదు కదా. వేరే ఎవరి ద్వారా నాన్నకు నిజం తెలిసే అవకాశం లేదు. సమయం వచ్చినప్పుడు నాన్నతో నేనే నిజం చెప్తాను. అప్పటి వరకు మీరు చెప్పకండి. ముఖర్జీ బాబాయ్, సుశీలా పిన్ని కూడా చెప్పరు. సరే సీత, నీతో ఆ విషయం చెప్పాలనిపించి చెప్పాం. ఏది ఎలా చేయాలో అది నీ ఇష్టం. నేనంతా ఆలోచించే చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నాను కదా, మహాలక్ష్మి అత్తయ్యను ఓ ఆట ఆడించి వస్తాను. నువ్వు ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా మహాలక్ష్మికి టెన్షన్. ఇప్పుడు ఏకంగా మీ నాన్నతో వెళ్తున్నావు. ఆ బ్యాచ్ కి చెమటలు పట్టించిరా సీత. ఆల్ ది బెస్ట్. పద. నాన్నా వెళ్దామా? వస్తావమ్మా? ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలిస్తే వాళ్ళని వదిలిపెట్టను. నాన్న గన్నుతో వాళ్ళని కాల్చి చంపేస్తాను. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఏంటి సీతమ్మ, మళ్ళీ బాంబు లాంటిది ఏమైనా తెచ్చావా? ఈసారి బాంబు కాదు సంబన్న, ఆటం బాంబు తీసుకొచ్చాను. అయితే ఈసారి కూడా ఇంట్లో భూకంపం సృష్టించబోతున్నావు అన్నమాట.
రా సీత లోపలికి వెళ్దాం. పదండి సార్, నేను వస్తాను. హ్మ్. రెండన్న గారు, వదిన గారు కూడా వచ్చారా? లేదు, నేను సీత మాత్రమే వచ్చాం. మళ్ళీ ఎందుకొచ్చారు? ఈసారైనా మీ సర్వీస్ రివాల్వర్ మీ దగ్గరే ఉందా లేక సీతకిచ్చారా? కంగారు పడకండి అత్తయ్య, ఈసారి గన్నుతో రాలేదు, బాంబుతో వచ్చాను. అమ్మో, మళ్ళీ బాంబా? ఒకప్పుడు బీట్రూట్ బాంబు తెచ్చింది, ఇప్పుడు వంకాయ బాంబు తెచ్చిందేమో. కాదు చిన్న మావయ్య, ఒరిజినల్ బాంబుతో వచ్చాను. బాంబేంటి సీత, ప్రతిసారి ఆటలుగా ఉందా? మేము వచ్చింది సుమతి మర్డర్ కేసు పని మీద బావా. నాకు మీ అందరి ఫింగర్ ప్రింట్స్ కావాలి. మా ఫింగర్ ప్రింట్స్ మీకెందుకు? సుమతిని పొడిచిన కత్తి మీద సీత వేలిముద్రలతో పాటు మరొకరి వేలిముద్రలు కూడా ఉన్నాయి. అంటే ఆ వేలిముద్రలు ఖచ్చితంగా సుమతి అక్కను పొడిచిన హంతకుడి వేలిముద్రలే అయి ఉంటాయి అన్నగారు. ఆ అనుమానంతోనే ఎంక్వైరీ కోసం ఇక్కడికి వచ్చాం. అదిగో మా ఫారెన్సిక్ టీం కూడా వచ్చింది. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకోవాలి. అందరినీ నోట్ చేసుకోండి. ఓకే సార్. హ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.